హాయ్ హాయ్. ఏపీలో ఎలక్షన్స్ కూడా అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి ఏపీ ప్రజలకు మంచి జరుగుతుంది? మ్యాక్స్ అయితే జగనే రావాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కానీ అన్ని జరిగేటనే జరిగినాయి. కానీ కొంతమందికి ఉంటది కదా అన్నోన్ పర్సెంట్, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి జరగలేదని వాళ్ళు అనుకుంటున్నారు. పనులుండే చెట్టకు రాలేదెబ్బలు అంటారు కదా, సేమ్ అట్లే కాబట్టి జగన్ రావాలని కోరుకుంటున్నారు. అంటే జగన్ హవాలో మీకు ఏమంతా మంచి అభివృద్ధి కనిపించింది మరి? మా అన్నకి ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరికి విద్యా కానుకనే వస్తుంది, మా నాన్నకి పింఛన్ వస్తుంది, మా అమ్మకు మా వదనకి ఇద్దరికి సపరేట్ ఇండ్లు వచ్చినాయి. ఎందుకంటే పడని వాళ్ళకి పడలేదేమన్నా తీసుకో కాదన్నా. ఇప్పుడు తాగిన పోయి తాగినా అంటే తాగినా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదన్నా. సో కరెక్ట్ గా ఎవరికైనా కానీ నేను చెప్తున్నా కదా, పనులు చెట్టుకు రాలేదెబ్బలు ఉంటాయి. అట్లా ఏం లేదు కదన్నా. ఇప్పుడు అంత చేసేటోడైతే కన్నా తీసుకొని మళ్ళా పోయేటోడు కదన్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మళ్ళా జగనే రావాలని ఎవడు చెప్పాడు కదా. అదే నాదైతే పక్కా ఏపీ జగన్ వాళ్ళ దగ్గరే మేము ఉండేది, అంటే వాళ్ళ ఇంటి పక్కన మేము ఉండేది. మ్యాక్స్ అయితే నేను ఇక్కడికి వచ్చి 6 years అయింది హైదరాబాద్కి, కానీ నేను ఇక్కడ ఓటు అయితే నాకు అక్కడే ఉంది. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఇప్పుడు రౌడీ రాజకీయాలు కూడా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు జగన్ పరిపాలనలో. ఆ రౌడీ రాజకీయాల వల్ల మనకి ఐటీ సెక్టర్ లో అయితే ఇప్పుడు వరకు ఏం డెవలప్మెంట్ జరగలేదు. అది కూడా ప్రశ్నిస్తే వాళ్ళని ఎదురు తిరిగి మరీ తిడుతున్నారు అంటున్నారు. ఇదే క్వశ్చన్ వాళ్ళని అడగాల. ఇదే క్వశ్చన్ జగన్ కానీ అనిల్ కుమార్ యాదవ్, రోజా వీళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే దౌర్జన్యం అదే ఇదే క్వశ్చన్ మీ ప్రెస్ వాళ్ళని అడగాల. కాదు సార్ ఇట్లా జరుగుతుందని మమ్మల్ని అడిగితే ఏం చెప్తామండి, జగన్ రావాలని చెప్తాం. ఇంకోటి ఏంటంటే పథకాలు అందినా లేదా అది చెప్తాం, దాని గురించి చెప్పగలుగుతాం. కానీ రాజకీయాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అంటే రాజకీయాల కుట్రలు అనట్లేదు, ఐటీ సెక్టర్ లో జాబ్ల విషయం గురించి అడుగుతున్నాం. తప్పదండి. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోతుందంటే జాబులు దొరకని కాదు, అక్కడ వాళ్ళకి సరిపోక అంటే ఒక వేతనం సరిపోక మైగ్రేట్ అవుతారు. ఈవెన్ అతననే కాదు, ప్రతి ఒక్క పక్షి కూడా మైగ్రేట్ అవుతారు. సో అట్లా ప్రజలు కూడా మైగ్రేట్ అవుతారు. మనది ఏదంటే ప్రతి ఒక్కరికి మైండ్ సైకిల్స్ ఎట్లుంటా అంటే, వాడు ఒక దగ్గర బాగుందంటే అక్కడికే పోతాడు, వేరే దగ్గర పోతాడు పోడు. ఎందుకు? మా వాడు చెప్పిండు కదా, ఒకరు చెప్పింది ఇద్దరు చెప్పింది నమ్మేది కాదు. చూడాలా సర్వేలు అవన్నీ చూసి ఇన్ కేసు మళ్ళీ ఒకళ్ళు వస్తారంటే ఓకే, లేదంటే ఒకటి చెప్తా వినండి, జగన్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా లాస్ట్ ఎవరు వచ్చినా దెంగేది మటుకు లాస్ట్ ప్రజలే పోయేది. ప్రతిపక్షం నుంచి చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కదా, 3 పార్టీలు పొత్తులో పెట్టుకొని వస్తున్నాయి. మరి జగన్ పరిస్థితికి అయితే ఖాళీ అవ్వడం కదా. సింహం సింగలే, ఎప్పటికైనా సింహం సింగలే. జనసేన వచ్చినా, టీడీపీ వచ్చినా, బీజేపీ ఎవరు వచ్చినా కూడా రీసెంట్ గా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. ఎట్లా అంటే ఒక జగన్ ఒక్కడే మా అందరిని సాగుబట్టి శివులు ముసాండు అని, అంటే అన్ననే చెప్పింది, మనకైతే మనం చెప్పింది కాదు. సో ఒకరిని ఎదుర్కోవడానికి 3 వస్తాండ్రు. ఎట్లా న్యాయం ఉంటే న్యాయం గెలుస్తుంది, లేదంటే అన్యాయం. కానీ ఒకటే చెప్పిండు కదా, మంచి జరిగితే ఓటేయండి, లేదా వేయొద్దని చెప్పారు కదా. చూద్దాం, అంటే ప్రజల చేతులు ఉంటుంది కదా. ఇప్పుడు నా చేతులు ఉండదు, మీ చేతులు ఉండదు. సర్వే ఏముందంటే ఇటు సైడ్ అయినా పోతా, ఒక 1000 రూపాయలు మీరు ఎక్కువ ఇస్తే సర్వే అడ్డం అయిపోతుంది. ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఓకే ఎట్లా నచ్చితే అట్లా వేస్తారు, నచ్చితే వేస్తారు, లేదంటే లేదు. మళ్ళీ రీసెంట్ గా ఒక గీతాంజలి ఆమె చనిపోయింది కదా ట్రోలింగ్ విషయంలో. సో అట్లా కొన్ని ఉంటాయని, సో అవన్నీ పట్టించుకోవద్దు. కానీ జగన్ వస్తాడని చిన్న హోప్ ఉంది. వస్తే కన్నా మళ్ళీ ఇక్కడ ఉండే హైదరాబాద్ ఎట్లుందో సేమ్ అక్కడ కూడా విజయవాడ మిగతా అన్ని రాష్ట్రాలు కూడా బాగుపడతాయని చిన్న హోప్ ఉంది.